ధనంజయరావు గారు, జోష్నా గారు బొబ్బుల నుంచి వచ్చారండి. ఎందుకు వచ్చారు బొబ్బుల నుంచి విజయవాడ? ఏంటి పరిస్థితి? వారికి నెలసర్లు సరిగా రావు వాళ్ళ ఆవిడికి, కానీ బిడ్డ కావాలి. బిడ్డ ఎలాగూ రావట్లేదు, కనీసం నెలలు కూడా రావట్లేదు. ఏం చేయాలో తెలియదు. అక్కడ ఉన్న డాక్టర్లు అందరి దగ్గర తిరిగారు. ఎవరు పీసీఓడీలు అంటారు, నీటి బుడగలు అంటారు, బబుల్స్ అంటారు, ఆపరేషన్లు అంటారు, ఐవీఎఫ్లు అంటారు, స్కానింగ్లు అంటారు, ఇంజక్షన్లు అంటారు. ఇలా చెప్పేవాళ్లే కానీ న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వస్తుందని చెప్పేవాడు లేడు, న్యాచురల్గా ప్రెగ్నెన్సీ తెప్పించేవాడు లేడు. కానీ భగవంతుడు మాత్రం వాళ్ళ బాధను చూసి, వాళ్ళ కన్నీళ్లను చూసి, వాళ్ళు పడుతున్న అవమానాలను చూసి ఆ దేవుడు యూట్యూబ్ ద్వారా ఒక వీడియోని చూపించి మరి ఇంత దూరం లాక్కొచ్చాడు. పిచ్చుకని లాక్కొచ్చినట్టు. అంతే సార్, అంతే కదా భగవంతుడు. పిచ్చుక కాళ్ళకి దారం కట్టి లాక్కొచ్చినట్టు లాక్కొచ్చి ఇక్కడ నాకు అప్పచెప్పాడు. ఎన్ని నెలల్లో వచ్చిందండి ప్రెగ్నెన్సీ? 2 నెలలు సార్. 2 నెలల్లో వచ్చింది ప్రెగ్నెన్సీ న్యాచురల్గా, కేవలం మందులతో. ఐవీఎఫ్ లేదు, ఆపరేషన్ లేదు. ఎలా? ఆగస్టు 28/8/2025 వచ్చారు మీరు. అవును సార్. 28 ఆగస్టు 2025. ఇవాళ నవంబర్ 12 సార్ 2025 వచ్చేసింది ప్రెగ్నెన్సీ. వచ్చిన ప్రెగ్నెన్సీ నిజమా కాదా? ఎందుకంటే జీవితంలో ఎప్పుడు రాలే. యూరిన్ టెస్ట్ పాజిటివ్ వచ్చింది. డాక్టర్ గారు 2 గీతలు వచ్చేసినాయి అండి బాబోయ్, ఇది ప్రెగ్నెన్సీయో కాదో చూసి చెప్పండి అండి. డౌట్గా ఉంది. 2 కిట్లు వేసాం, 3 కిట్లు వేసినాం, ఎన్ని కిట్లు వేసేసినా వచ్చేస్తుందండి అన్నారు. బాబు ఇదిగో ఈ బ్లడ్ టెస్ట్ కూడా చేయించుకో, రక్త పరీక్ష 5 దాటాలి. ఇది 5 దాటితేనే ఆ 2 గీతలకు వాల్యూ, లేకపోతే మళ్ళీ ఆలోచించాలన్నాం. టెస్ట్ చేస్తే 5 కాదండి బాబు, ఇది ఎంత వచ్చింది? 1,26,310. 5 రూపాయలు పట్టురారా నాయన అంటే 1,26,310 పట్టుకొచ్చాడు. పక్కా ప్రెగ్నెన్సీ, తిరుగులేదు. మరి వచ్చిన ప్రెగ్నెన్సీ ఎక్కడొచ్చింది? అప్పటిదాంట్రా వెళ్ళి ట్యూబ్లో కూర్చుంటే మనకు ఉపయోగం ఉండదు, ట్యూబ్ బద్దలైపోద్ది మళ్ళా. అందుకని స్కానింగ్ తీయించుకోవయ్యా, మీకు దగ్గరలో నమ్మకం ఉన్న చోట మంచి స్కాన్ సెంటర్కి వెళ్ళి తీయించుకో, నీకు తెలిసిన చోట, నీకు ఇష్టమైన చోట అని ఏం స్కాన్ తీయించుకోవాలో వాట్సాప్ ద్వారా మేము పెట్టాం. ఫోన్ ద్వారానే. ఆయన ఏం రాలా మా దగ్గరికి. వచ్చాడు, టెస్టులు చేయించుకున్నాడు, 2 నెలల మందులు కొరియర్ పెట్టించుకున్నాడు. ఇంటి దగ్గర శుభ్రంగా వాడుకుంటూ, ఆడుతూ పాడుతూ, భార్యతో భర్త, భర్తతో భార్య, ఇష్టమైన ఫుడ్ తింటూ, మరి ఇష్టమైన భార్యతో భర్త, భర్తతో భార్య సుఖపడుతూ కూర్చున్నారు. అంతే. ఈ లోపల వచ్చింది. చూడండి ప్రెగ్నెన్సీ కన్ఫాము. ఎంత? 7 వారాల 6 రోజులు. యోగ్ శాక్ సీన్, పీటల్ హార్ట్ సీన్, 149 బీట్స్ పర్ మినిట్. బిడ్డ గుండె లబ్బు డబ్బు లబ్బు డబ్బు లబ్బు డబ్బు అంటుంది. మామూలుగా అయితే 8 వారాలు కానీ రావు. దీనికి పెందలాడ కూడా వచ్చింది. మామూలుగా పిండం రావాలి, పిండం వచ్చాక హార్ట్ బీట్ రావాలి, అది గర్భసంచిలో రావాలి. 3 జరిగిపోయింది. 3 వచ్చింది. స్కానింగ్లో నీట్గా ఇచ్చారండి. అన్నీ వచ్చినాయి అని చెప్పి చక్కగా ఇచ్చారు. చూసారా, అన్నీ వచ్చినాయి. మరి ఎలా జరిగింది? మిరకిల్ ఎలా జరిగింది? ఈ మ్యాజిక్ ఎలా జరిగింది? ధనంజయరావు గారు చెప్తారు. చెప్పండి. మీరు మీ పేరు చెప్పండి. నా పేరు ధనంజయరావు. ధనంజయరావు. మీ ఊరు? మాది విజయనగరం దగ్గర బొబ్బిలి. బొబ్బిలి చాలా దూరం. ఎంత దూరం ఇక్కడికి? ఇక్కడ నుంచి 450 కిలోమీటర్ల దగ్గర. 450 కిలోమీటర్లు ఉంటుంది సార్. ఈ మధ్యలో ఎంతమంది డాక్టర్లు ఉంటారంటావు? ఉన్నారు సార్, కొన్ని వేల మంది ఉంటారు. మరి వైజాగ్లో అటు చూపించారా ఎక్కడన్నా? ఎక్కడ చూపించలేదు. బొబ్బిల్లో ఒక 2 దగ్గరికి వెళ్ళాను సార్. 2 దగ్గరికి వెళ్ళారు. పీసీఓడి లేకపోతే మెన్సెస్ ప్రాబ్లం అని చెప్పారు. అదే ఇర్రెగ్యులర్గా అవుతున్నాయి, రావు కదా, డేట్స్ రావు సార్, టైంకి రావు. తర్వాత కొన్ని రోజులు, ఒక 1 year వరకు ఫస్ట్ మామూలు న్యాచురల్గా ట్రై చేశాను సార్, రాలేదు సార్. ఆ తర్వాత అక్కడ ఒక 1 year చూపించాం సార్. చూపిస్తే మరి అక్కడ మాకు ఏమి ఫలితాలు లేవు సార్. లేకపోతే అనుకోకుండా ఒకరోజు సెల్ అలా చూస్తూ ఉంటే మీది
ఫోన్ ద్వారా నాకు కనబడ్డది సార్. నా వీడియో వీడియో చూసావా? నేనే చూసాను సార్. ఓకే. నేనే చూసిన తర్వాత ఒక 10 రోజులు నేనే అబ్జర్వేషన్ చేశాను. రోజుకి మినిమం 2-3 వీడియోస్ అలా వస్తా ఉండే కొద్దీ ప్రెగ్నెన్సీ వీడియోలు వస్తున్నాయి. మిగతా చోట్లన్నీ ఐవీఎఫ్లు ఆపరేషన్లు చేస్తూ ఉంటారు. మన దగ్గర ఒక్క ఐవీఎఫ్ ఉండదు, ఒక్క ఆపరేషన్ ఉండదు. ప్రెగ్నెన్సీలు వస్తూ ఉంటాయి న్యాచురల్గా. అంతే సార్. అదేంటి అర్థం కాదు. ఒక్క ఐవీఎఫ్ ఉండదు, ఒక్క ఆపరేషన్ ఉండదు. ఈడ సిగదరగా ఈడ ఐవీఎఫ్ చేయడు, ఆపరేషన్ చేయడు. రోజుకి ఇన్ని ప్రెగ్నెన్సీలు వీడియోలు పెడతాడు. ఒక ఛానల్ సరిపోదు, ఎక్కడికి హబ్ సరిపోదు. F4 హబ్ తెలితే దాంట్లో ఒకటి ఉంటుంది. ఇదేటో కొత్తది అనుకుని చూస్తే ఎవడో కొత్త డాక్టర్ అంటే మళ్ళీ నేనే. మళ్ళీ డాక్టర్ వైఎస్ బాబు ట్రస్ట్ క్లినిక్ అని ఇంకో ఛానల్ పెట్టాం. ఒక దాంట్లోనూ 2-3 దూర్చాలంటే కష్టంగా ఉంది మాకు. ఒక్కో ఛానల్లో ఒకటి పడేస్తే బెటర్ అని చెప్పి అలా డాక్టర్ వైఎస్ బాబు ట్రస్ట్ క్లినిక్లో కూడా పెట్టుకుంటూ వచ్చాం. చూసావు? దాన్ని చూసిన తర్వాత కొంచెం నమ్మకం వచ్చిందా? నమ్మకం బాగా వచ్చింది సార్. వచ్చిన తర్వాత మా మిస్సెస్ ఒక రోజు చెప్పాను సార్. చెప్పిందా కంపల్సరీగా వెళ్ళాలని. వెళ్ళిన తర్వాత మరి ఫిక్స్ అయ్యి ఇక్కడికి వచ్చాను సార్. ఇక్కడికి వచ్చిన తర్వాత టెస్ట్లు గట్రా చేయించుకున్న తర్వాత ఒక 1 వీక్ పోయిన తర్వాత టెస్ట్లో వచ్చేసేమో ఫోన్. ఎవరు ఆపలేదా? అక్కడ ఆపేస్తారే కామన్గా, దెయ్యాలు వస్తాయి. అంత దూరం ఎందుకా? అయితే విజయవాడ వెళ్తావు, పెచ్చోడువా మంచోడువా, అందులో డాక్టర్ గారు వచ్చేటప్పుడు మేము ఎవరికి చెప్పలేదు సార్. చెప్పకుండా లేకపోతే చాలా మంది ఆపడానికి దెయ్యాలు రెడీగా ఉంటాయి నాన్న. వచ్చేస్తాయి, నువ్వు చెప్పకుండా గప్చిప్పు కూర్చుంటావు. ఆ దెయ్యాలు అస్సలు ఊరుకోవు, ఖచ్చితంగా ఆపడానికి ప్రయత్నిస్తాయి. ఎందుకంటే ఇక్కడికి వచ్చేసి ఈయన మాతృదేవత పితృదేవత దేవుళ్ళు అవుతే దెయ్యాన్ని ఊరుకుంటుందా? సొత్తా కూర్చుంటుందా? సినిమా చూసినట్టు కాళ్ళకు అడ్డాలు వేస్తుంది. అమ్మతో చెప్పిస్తుంది, లేకపోతే నాన్నతో చెప్పిస్తుంది, కుదరపోతే మామతో చెప్పిస్తుంది, అత్తతో చెప్పిస్తుంది. అది కుదరపోతే పక్కింటి ఆవిడ పని కట్టుకుని వచ్చి మరి పొడిసి ఆపిద్ది. మీరు చెప్పింది రైట్ అండి సార్. ఆపుతారు సార్ గ్యారంటీగా. ప్రేమ, దెయ్యానికి మన మీద ప్రేమ. అదేగా ఎన్నాళ్ళు మా ప్రాబ్లం. ట్యూబుల్ని నాశనం చేసే క్రిములు అనుకుందాం. సపోజ్ వెంట్రుక అంత ట్యూబుల్ని మూసేసే క్రిము ఉంది. అది భార్యను కలవగానే భర్త అంటించేసుకుంటాడు. కానీ భర్తకు ట్యూబ్ లేదు, ఆయన ఏం చేయవు. కానీ భర్త మళ్ళీ భార్యని కలవగానే భార్య ట్యూబే నాశనం అయింది. చక్కగా మీరు కూడా తెలుసుకోవాలి. ఇట్లా నెలలు ఎంత ఇర్రెగ్యులర్ అయినా కూడా రెగ్యులర్ అవడానికి కారణం హార్మోన్లే కాదు, క్రిములు కూడా కారణం కావచ్చు. ఆయన హార్మోన్లకు పిల్లలు నేను ఇవ్వలే ఇంతవరకు. ఇచ్చేటప్పుడు ఆయన ఈ లోపలే బుల్లెట్ దూసుకుపోయింది, వచ్చేసింది ప్రెగ్నెన్సీ. గోడల్లో కూడా మొక్కలు తెచ్చేటట్టు తయారు చేసాడు ఆయన 2 నెలలకి. ఇంకా 2 నెలల కోర్స్ ఇంకా ఉంది మన దగ్గర. క్రిములు దాంట్లోనే ఇంకో 2 ఉన్నాయి, పిల్లలు మిగిలిపోయి ఉన్నాయి. ఇంకా 2 క్రిములు 5 వాడుతుండగా వచ్చింది. 5వ క్రిమికి వాడుతున్నాడు. 6వ క్రిమి అక్కడే ఉంది, 7వ క్రిమి అక్కడే ఉంది. ఇంకా వాటికి ట్రీట్మెంట్ పెట్టలే మనం. పెట్టలేదు సార్. ఇప్పుడు అది అలా క్రిములు అనే దాన్ని ఒకటే కాన్సెప్ట్ ఉంది. దానివల్ల ఇలా డ్యామేజ్లు అవుతాయి. బయట డాక్టర్లు ఇవి చెప్పట్లేదు మీకు, వాటికి టెస్ట్ చేయట్లేదు, వాటికి మందులు పెట్టట్లేదు. ఊరికే ఆపరేషన్లు ఐవీఎఫ్లు అని చెప్పి ఆ క్రిముల గోదాలో విత్తనాలు జల్లేస్తున్నారు. క్రిములు తినిపడేస్తున్నాయి, ఫెయిల్యూర్ అయిపోతున్నాయి. అందుకోసమే మనం ప్రెగ్నెన్సీ తెచ్చుకోవాలంటే ఇలాగా ఈ క్రిముల కాన్సెప్ట్ కూడా పనిచేస్తుంది అని తెలుసుకుని ధనంజయరావు ఇప్పుడు మీకు అందరికీ చక్కగా ధైర్యం కలగడానికి ముందుకు వచ్చి వీడియో ఇచ్చాడు. ఆయన గట్టిగా చప్పట్లు కొడదామా? అభినందనలు తెలియజేద్దాం. ఎందుకంటే దేవుడు ఆయన్ని గుర్తించాడు, ఆయన బాధని తప్పించాడు ఇవాళ. అలాగే మీకు కూడా అతి తొందరలోనే ఆ భగవంతుడు మంచి దారి చూపించి ఆ బిడ్డని ఇప్పించాలని చెప్పి ఆయన కూడా మనస్ఫూర్తిగా కోరుకుని ఈ వీడియో ఇచ్చారు.